హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనము హోటల్స్లో చేస్తున్నట్టు టొమాటో రైస్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది చూడబోతున్నామండి. ఈ టొమాటో రైస్ని మనం డైరెక్ట్గా కుక్కర్లోనే పెడుతున్నాం. రండి ఎలా చేస్తామనేది చూస్తాం. పొయ్యి మీద కుక్కర్ పెట్టేయండి. కుక్కర్ వేడి అయిన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి, అలానే 1 టీ స్పూన్ ఆయిల్ అనేది వేయండి. దీంట్లో దాల్చిన చెక్క, క్రాంబు, నల్ల ఏలకులు 1, గ్రీన్ కార్డమం 2, క్రాంబులు 1, బిర్యానీ ఆకు, ఇవి అన్నిటినీ వేసి ఇవి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిగతా సామాన్ అనేది యాడ్ చేయాలండి. పక్కనే ఒక గిన్నెలో ఏం చేశానంటే 2 మీడియం సైజు టమాటో, అలానే 10 వెల్లుల్లి అండి. మనం కారంకు తగినట్టు ఎండుమిరపకాయ, అలానే కాశ్మీరీ ఎండుమిరపకాయ, ఇవి అన్నిటినీ వేసి ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పేస్ట్గా రెడీ చేసి పెట్టుకోండి. ఈలోపు మనం వేసిన మసాలా ఐటమ్ అనేది ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక గ్రీన్ చిల్లీ, కొద్దిగా పుదీనా ఆకులండి, అలానే వెల్లుల్లి ఒక 10, 2 మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోండి. ఇవి అన్నిటినీ ఈ ఆయిల్ గీ మిక్స్లో మసాలాతో పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈలోపు మనకు ఆ పేస్ట్ కూడా సూపర్గా రెడీ అయిపోయింది చూడండి. మనకు ఇక్కడ ఆనియన్ అనేది ఫ్రై అయిన తర్వాత మిగతా సామాన్ అనేది యాడ్ చేయబోతున్నామండి. మనకు ఆనియన్ ఈ విధంగా లైట్గా గోల్డెన్ కలర్ వస్తున్నంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1.5 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నామండి. మనం ఇక్కడ బియ్యం కొలతని బట్టి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అది బాగా మనకు పచ్చి వాసన పోయిన తర్వాత 3 మీడియం సైజు టొమాటోని తీసుకొని చిన్నగా కట్ చేసుకొని దాన్ని కూడా ఆనియన్తో పాటు వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా టొమాటో అనేది వేసిన తర్వాత అండి, మనం చేస్తున్న ఈ టొమాటో రైస్కి సరిపడా ఉప్పు అనేది వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి మనము సిమ్లో దీన్ని బాగా ఉడికించుకోండి. టొమాటో అనేది మెత్తపడాలండి. ఆ స్టేజ్ వరకు మనం దీన్ని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో కారము, అలానే గరం మసాలా, బిర్యానీ మసాలా, ఇవి అన్నీ ఒక్కొక్క టీ స్పూన్ తీసుకోండి. అలానే పసుపు 1/2 టీ స్పూన్ తీసుకోండి. తీసుకున్న అన్నిటినీ టొమాటోతో వేసి బాగా మనకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి అన్నీ పచ్చి వాసన అనేది వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ప్యూరీ అనేది యాడ్ చేసుకోవాలి. దాన్ని కూడా యాడ్ చేసి మంచిగా కలిపేసి అది కుక్ అవ్వడానికి వదలాలండి. మనం ముందే టొమాటో, చిల్లీ, అలానే వెల్లుల్లిని కుక్ చేసుకున్నాం కాబట్టి త్వరగానే ఈ గ్రేవీ అనేది మనకు రెడీ అయిపోతుందండి. ఈ స్టేజ్లో మనము 2 కప్పు బియ్యంని ఒక 10-15 నిమిషాల పాటు నానబెట్టి పెట్టుకున్నామండి. నార్మల్ సోనా మసూరి రైసే అండి. దాన్ని కూడా ఈ టొమాటో ప్యూరీలో వేసి కలిపేసి మనము 2 కప్పు బియ్యం అనేది యాడ్ చేసాం కాబట్టి 4 కప్పు నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఉప్పు, కారం ఒక్కసారి చెక్ చేసుకోండి. మనం తీసుకున్న కొలతకి ఉప్పు, కారం అనేది సరిపోతుందండి. సరిపోయిన తర్వాత మనకు వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత రైసు కొంచెం లెవెల్గా రావాలండి. ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మనం మూత పెట్టేసి 2 విజిల్ పెట్టి తీసుకున్నామంటే మనకు సూపర్గా హోటల్స్లో తింటున్నట్టు టొమాటో రైస్ అనేది రెడీ అయిపోతుంది. అంతే అండి, చూడండి ఎంత సూపర్గా మనకు టొమాటో రైస్ అనేది రెడీ అయిందని. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం హోటల్లో తిన్నట్టు సేమ్ టేస్ట్ ఉంటుంది. వీడియోలో చూస్తున్నట్టు అన్నంని కింద నుంచి పైకి ఈవెన్గా మనం ఇలా తిప్పి వదలాలండి. ఒక 5 మినిట్స్ పాటు మనం ఈ అన్నంని సర్వింగ్ ప్లేట్కి మార్చుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా సేమ్ కొలతల్లో ఒక్కసారి ఈ టొమాటో రైస్ని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. ది బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ అండి, ట్రావెల్ రెసిపీ కూడా. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.